తనకున్నటువంటి మోహనంతటి తెగగోచి ఏ విధంగా సిద్ధులు ఏ విధంగా వ్యవహరిస్తారో ఆ విధంగా దేహం వెలువడిన రెండు ఈ దేహంని వెలువడి ఉత్సాహం చెందు ముక్తి సంపదనగా ఏ విధంగా మోహాన్ని తెగొస్తాడో అప్పుడే ఉత్సాహంతో ఆ ముక్తి సంపద అంటే ఆ మోక్షాన్ని చేరుకోగలుగుతాడు అని మరియు ఒక విశేషమైన పురాతన పుణ్య కథ వినుము. కనకావతిపురమున ఒక ధరామరుని నారాయణని విష్ణునారాయణ పదాలు సేవించిందన్నమాట. మరియు ఒక విశేషమైన పురాతన పుణ్య కథ వినుము. కనకావతిపురమున ఒక ధరామరుని కన్యకారత్నంబు గల భగవద్భూతి లకంబు రత్న సమేతంబులకు కంకణములు ధరించి బంధు జనంబులకు పరమాహ్లాదంబుగా నన్నంటూ అన్నంబు గావించుట కొరకు శాలిదండులంబు దంచునప్పుడు ముసళ్ళ గ్రహణ బార్ణమున కంకణంబు లతిరావంబుగా మ్రోయిచుండ ఆ పరమ పతివ్రత అందులకు అసహ్యపడి అన్యు డులిచి ఒక్కటి నిలిపే అట్లు కావున తచ్చరపడక భగవదాయతంపైన ఏక చిత్తమునన్ ప్రసన్న చిత్తులై నరులు ముక్తులగుదురు. కావున ఆ విద్యలు నా మాయగా విచారించి కేవల పశుమార్గులు కాక సద్గుణైశ్వర్య సంపన్నులైన యోగీశ్వరుల పగది సుఖము కోరకయుండు వారు ముక్తులగుదురు. సర్వమును విష్ణుమాయగా తెలియమని యుద్ధునికి చెప్పిన అతండు దేవా నీ రూపము ఏలాగున కాలమొచ్చునైనా అతను ఇట్లనియే ఇదేమిటి భక్తి భావన పరాయణుడై కృపారస తత్పరుండై మిత భాషణుడై పొంకక కర్మంబులు మదర్పణముగా చేసి అర్పణ అంటే ఆ యొక్క భావన చేసి అతడు భాగవతుండు అనన్ పరగము అతని కథలను అతని యొక్క జన్మ కర్మలను వినుచు అతని యొక్క కథలు అంటే భగవంతుని కథలు వినుకుంటా అతని జన్మ ఏ విధంగా అయితే అతనిది అయ్యని వినుకుంటా అతనికి సేవ చేసుకుంటా భగవంతునికి అప్పుడు అటువంటి భావతను చూసుకుంటా తన గృహములకు పోయి అతనికి ఆ యొక్క ఇంట్లో ఉండే వాళ్ళ జనాలందరికీ పూజ చేసుకుంటా భోజనం అయితేనే ఆ యొక్క పండుకునే దానికని ఆసనాలు అయితేనేమి అవన్నీ వాళ్ళకంతా బాగా తృప్తి చేసి అతనితో కూడా భాగవంతుడు అంటే అతనితో కూడా అతనే భగవంతుడు అనబడు. ఇప్పుడు ఎంతకాలం జీవిస్తారో ఆ మనిషి అంతకాలము ఆ విధంగా నడుపుకుంటా ఉంటే ఆ యొక్క రూపమును అంటే ఆ యొక్క భగవంతు రూపమును ఆ యొక్క ఉండి చూసుకుంటా ఉండి ఆ యొక్క వైకుంఠాన్ని పొందాలి అటువంటి వాడు ఆ విధంగా చెప్పి గంధ పుష్ప దీప నైవేద్యములు లక్ష్మీ సమేతుండే అంటే ఆ విధంగా అవి కాకుండా ఆ చేసే ముందు చేసే పనులని కాకుండా గంధాలు పుష్పాలు ధూపము దీపము నైవేద్యము ఎన్ని మాల లక్ష్మీతో సమేతుడు యొక్క విష్ణుభావాన్ని పెట్టి శంఖము అంటే ధరిస్తారు కదా అతను చక్రం ఉంటుంది కదా గద ఉంటుంది కదా శార్ఘము అంటే యొక్క విల్లుతో అన్నీ ఉండేవాడయి అటువంటి నన్ను అంటే ఆ యొక్క భగవంతుడు ఎప్పుడు కూడా సుఖుడు సనకాదిమునుడు అంటే ఆ యొక్క సనకులందరూ యోగినులందరూ కూడా ఆయన ఆ విధంగా చూసుకుంటూ ఉంటారు. కాబట్టి అంబరీషుడు విభీషణుడు రుక్మాంగదులు మొదలుగా ఈ యొక్క మునులందరూ అటువంటి భాగవతులందరూ కూడా శాస్త్ర ఏవైతే చెప్తుందో ఆ యొక్క శాస్త్రాన్ని ఉండేటువంటి అన్ని మాలా తెలిసిన వాళ్ళవి అది కాకుండా ఇంకా భక్తి భావ విశేషం అంటే భక్తి ఏ విధంగా చేయాలా అనేటువంటి భావాలు మనసులో పెట్టుకొని ఏమనకుండా అంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అజాగ్రత్త లేకుండా జాగ్రత్త ఉండి నిత్యమును ప్రతిరోజు ప్రతి నిమిషంలో కూడా ఆ దేవదేవుని చింతన చేసుకుంటా అతన్ని ఉండి అతన్ని తెలుసుకున్నారయ్యా. ఆ విధంగా మధురాపురంలో కూడా ఆలాయుధ సమేతుండే అంటే ఆ విధంగా మధురాపురంలో ఈ యొక్క ఆలాయుధ సమేత అంటే భగవానుడు బలరాముడు హలం పట్టుకుంటారు కదా ఆ విధంగా ఏ విధంగా ఉంటాడో గోపికలు లేకుండా అంటే గోపికలందరూ కూడా కొంచెం ఓపిక తప్పినా కూడా భక్తి యోగమును చింతించి అంటే ఓపిక లేకపోయినా కూడా భక్తిలోనే ఎప్పుడు కూడా వాళ్ళు ముక్తులై ఆ యొక్క భగవంతుని నామస్మరణ చేసుకుంటే ఆ గోపికలందరూ ముక్తులైనారు అంటే ముక్తిని పొందినారయ్యా. ఇది భక్తి యొక్క ప్రకారం అని యుద్ధానికి చెప్పిన అంటే ఈ విధంగా జరిగిన వాళ్ళందరూ భక్తితో ముక్తికి పోతారని చెప్పి ఆ యుద్ధానికి చెప్పినాడు. యొక్క భక్తి యోగం అనే ప్రకారం అంతా చెప్పినాడు. ధ్యానంబు ఏ క్రియ నిలుచును ధ్యానంబు ఏ రీతి తగును ఉదాత చరిత్ర ధ్యాన ప్రకారం అంతయున్మానంబుగం చెప్పుమయ్యా ఉర్వీరమణ. ఈ యొక్క భూమికంతా రమణం అంటే అందమైన వాడివి భూమిలో ఉండే ప్రజలందరూ మామూలుగా నిన్ను నీ యొక్క ఆ యొక్క లక్ష్మీదేవి కళతో ఉండేటువంటి వాడిని నువ్వు ఎప్పుడు ఐశ్వర్యంగా ఓ రమణ అందమైన వాడా
ధ్యానము ఏ విధంగా చేస్తే కలుగుతుందో చెప్పు. ధ్యానం అనేది ఏ రీతిలో అంటే ఏ క్రియ అంటే ఏ పని చేస్తే ధ్యానం వస్తుంది. ధ్యానం ఏ రీతి కలుగు అంటే ఏ విధంగా చేయాలి. ధ్యానం కావాలంటే ఉదారమైన చింత గలవాళ్ళ చెప్పు. ధ్యాన ప్రకారం అంతా అంటే ఆ యొక్క ధ్యానం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా ఉండాలా, అదంతా అనునమ్ముగా అంటే ఏమీ కానీ ఎల్లి లేకుండా చెప్పవయా నాకు అని అడుగుతాడు ఆ ఉద్యోగుడు. అని అడిగిన అయ్యాదవే నిర్గని పలుకందొడంగే దారు మధ్యభాగమున అనలంబు సూక్ష్మరూపము పట్టించు చందమున నందంపై సకల శరీరయందు అచ్చేదుండు అదాహ్యుండు నశోచనుడైన జీవుండు వసించి ఉండును అయిన హరికి ఉత్తముడు ఇట్లనియే. ఆ విధంగా ఎప్పుడైతే అడిగినాడో ఆ యాదవులు అంటే ఆ యొక్క కృష్ణభావుడు ఏం చెప్తాడు, ఈ విధంగా చెప్తాడు. తాను మధ్యభాగం అనడం అంటే ఈ యొక్క చెట్టులో ఎట్లయితే ఆ యొక్క చెక్కలో ఏ విధంగా అయితే అగ్ని ఉంటుందో ఆ విధంగా సూక్ష్మంగా ఉంటాడు. కాబట్టి ఆ విధంగానే అందమైన యొక్క శరీరం అంటే ఈ యొక్క శరీరం ఉంది కదా, ఎంత అందంగా అంటే అటువంటి శరీరంలో అచ్చేద్యుడు అంటే ఆ ఛేదించడానికి శక్తి లేకుండా అటువంటి వాడు, అదాహ్యుడు అంటే ఆ విధంగా ఆఖ్యుడు అంటే ఎప్పుడు కూడా ఆ మనసులో ఉండేవాడు, అశోషియుడు శోషం అనేది లేకుండా ఉండేవాడు, ఎవరైనా అటువంటి వాడు జీవించి ఉండు అని నా హరికి ఆ విధంగా చెప్తాడు. ఉద్ధవుడు ఏమని చెప్తాడు తర్వాత, సనక సనందనాది యోగీంద్రులకు యోగము ఏ రీతిన తెచ్చిదిని అది ఏ విధము ఆంధీయమే అని అభ్యర్థించిన అతను ఇట్లనియే. ఆ విధంగా ఉద్ధవుడు అయినప్పుడు ఏమన్నాడు ఉద్ధవుడు మళ్ళా సనకాలు అంటే యొక్క సనకాదులనే మునులందరూ ఆ విధంగా మొదలుకొని వాళ్ళందరూ యోగీంద్రులు ఉన్నారు కదా, కొంతమంది యోగులు ఉన్నారు కదా, వాళ్ళకి యోగ మార్గం ఏ విధంగా అవలబడింది, ఏ విధంగా చెప్పినావు, అది ఏ విధము అది నాకు చెప్పవయ్యా అని అడిగినప్పుడు ఆ విధంగా యోగీంద్రుడు మళ్ళీ ఎవరు ఈ యొక్క కృష్ణబాబుడు ఏమో చెప్తాడు అక్కడ మళ్ళా. వారు చతుర్ముఖులు అడిగిన అతడు నేను తెలియనేరను అనిన వారు విస్మయం పొందుతుండా నేను ఆ సమయమున హంస స్వరూపుడనై వాళ్ళ కిరిగించిన తెలుగు వినుము. అప్పుడు ఆ విధంగా అయినగానే వాళ్ళందరూ ఏం చేశారు, ఈ యొక్క మునులందరూ ఆ యొక్క బ్రహ్మదేవుని అడిగినప్పుడు వాళ్ళలో నేను తెలియని ఆయన అంటే నేనుండి కూడా తెలియనప్పుడు నాకు వాళ్ళందరూ ఎంతో ఆలోచన చేశారు, ఆశ్చర్యపడిన అనమాట. అప్పుడు ఆ విధంగా విస్మయం చూడా ఆ విధంగా వాళ్ళు ఆశ్చర్యపడిన సమయంలో నేను ఆ సమయంలో హంస మీద అంటే హంస రూపంలో ఉండి వాళ్ళకి ఎదిగించే తిరుగు అంటే ఆ హంస రూపం పొంది వాళ్ళకి ఏదో విధంగా చెప్పినా కదా అది చెప్తా విను నువ్వు కూడా అని చెప్తాను. పంచేంద్రియములకు దృష్టంబైన పదార్థము అనిత్యంబు నిత్య దృష్టి బ్రహ్మంబని తెలియవలయు దేహి కర్మార్జిత దేహుండై సంసార మమతలు నిరసించి నిశ్చల జ్ఞానయుక్తుండై మత్ ప్రాప్తుండకు స్వప్న లబ్ధ పదార్థము నిజము కాని క్రియ కర్మానుభవ పర్యంతం కలేబరము వర్తించునని. అప్పుడు ఈ యొక్క పంచేంద్రియాలు అంటే 5 ఇంద్రియాలు ఉన్నాయి కదా మనకు, ఇవన్నీ కాదని ఇవన్నీ వద్దని చెప్పుకొని ఆ విధంగా అయిన పదార్థం అంటే అది లేని ఇంద్రియాలు లేనటువంటి యొక్క పదార్థం ఉంటుంది కదా, అదే నిత్యము అనుకోవాలన్నమాట, అది అనిత్యం అనుకోవాలన్నమాట. అది అనిత్యం అనుకొని నిత్య దృష్టి బ్రహ్మదేవి అంటే ఈ యొక్క నిజమైన దృష్టి మనం చూసుకుంటా ఆ బ్రహ్మదేవుని చూసుకుంటా ఆ యొక్క స్వరూపం విరాట్మంగ రూపము ఎలా ఉంటుందో ఆ రూపం చూసుకుంటా ఉండాలి. ఎప్పుడు దేహి అంటే ఈ యొక్క దేహం ఎప్పుడు కూడా కర్మతో సంపాదించిన దేహం అన్నమాట. ఇది ఆ విధంగా అటువంటి దేహము సంసారంలో అంటే ఈ యొక్క దేహంతో ఎప్పుడు కూడా సంసారంలో ఉంటుంది కదా, ఆ యొక్క సంసారంలో ఉండే కోరికని విసర్జించి ఏమిగా చేసి ఎప్పుడు కూడా నిత్యమైన ఒక జ్ఞానంలో తెలివితే ఎప్పుడు కూడా భగవంతుని ఆరాధిస్తూ ఉండేవాడు. మన ప్రాప్తం అంటే ఆ యొక్క దేవుని పొందుతాడు, ముక్తి మార్గాన్ని పొందుతాడు అని చెప్పి స్వప్న లబ్ధ పదార్థం అంటే ఈ యొక్క కళలో ఏ విధంగా అయితే మనం చూస్తామో అవన్నీ నిజం కాదు అని చెప్పి ఆ విధంగా ఎప్పుడు అనుకుంటామో ఆ విధంగా ఏ పని చేసినా కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క అన్ని కూడా ఆ కళలను వర్తించండి, ఈ యొక్క కళేబరం వంటిది కళేబరం దేహాన్ని ఆ విధంగా చూసుకుంటూ అన్ని సౌకర్యాలు కూడా ఆ విధంగా వర్తించండి ఈ యొక్క జన్మలో ఉంటుందని చెప్పి సాంఘికంగా సనకాలు విధించినారా ఈ విధంగా చెప్పినారా ఏది అంతలో చెప్తానమాట. బ్రహ్మ మౌర్య దేవతరిగిరి వారి వలన భూలోకమున ప్రసిద్ధమయ్యే అది కావున నీవు ఎరిగికొని పుణ్యాసములకు తను పశుపతీయ భక్తి ఇక్కును అని ప్రాయములైన అతని జన్మ లక్ష్య పుణ్యము తన శరీరము సోగాదే నతను ముద్ర ధారణాపటము అని దివ్య నామము ధరించు వాళ్ళకు అదోదకములు ఇరు అతను చెప్పి బ్రహ్మదేవుడు చెప్పినప్పుడు ఆయన ఆ విధంగా బ్రహ్మదేవుడు వాళ్ళకు దేవతలు చెప్పారన్నమాట. అది తెలుసుకున్నారు వాళ్ళ వలన భూలోకంలో ఇదంతా జరిగింది కాబట్టి భూలోకంలో ఆ వాళ్ళు చెప్పినదే సిద్ధమైపోయింది అనమాట. అదే నేను నిలబడిపోయింది అనమాట. అది కావున నీవు అది నువ్వు కూడా ఈ విధంగా చూసుకొని ఆ యొక్క పుణ్యాన్ని ఎక్కడైతే ఆయా అక్కడ పోయినప్పుడు ఈ యొక్క దేవదేవుని భక్తి నిలబడుకుంటావు ఆ యొక్క హరి పరాయణ అతని చరణం అంటే ఆ యొక్క దేవదేవుని భక్తి పాదాలతో ఆ భగవతి పాదాలను ఎప్పుడు కూడా తన శరీరం
శరీరము శోక జీవితం అంటే ఆ ఇప్పుడు కూడా అతను మనసులో తలుచుకుంటా ఉండి ఆ ముద్ర ధారణ అంటే ఏదైనా కూడా ముద్ర అనేది ధారణ అంటే ఎప్పుడు కూడా పఠించుకుంటా ఉండి హరి దివ్యనామంలో హరించుట అంటే ఆ యొక్క దివ్యనామాలు ఉన్నాయి కదా దేవదేవుని నామాలు అవన్నీ ఎప్పుడు కూడా ఆ విధంగా చేసుకుంటూ వాళ్ళకు అన్నాలు అంటే ఎప్పుడైనా కూడా అన్నం కానీ నీళ్లు కానీ ఇచ్చినప్పుడు అతను ఆ యొక్క ఆ ఇచ్చే సమయంలో అతను వాసుదేవ భక్తులు కానీ హర్షించు అతను అంటే అటువంటి వాడు ఆ యొక్క వాసుదేవును బ్రహ్మ కృష్ణభవాని యొక్క భక్తులు ఎవరైనా ఉంటారో వాళ్ళను సంతోషంగా చూస్తూ ఉంటాడు అతనే భాగవతుని చెప్పి మరియు సర్వసంగ ప్రత్యాగము చేసి ఎరుంగుగా నన్నే తలంచు మానవునకు భుక్తి ముక్తి ప్రదాయకులై ఉండుదును అనిన ఆనందించిన ఉద్ధవుడు ధ్యాన మార్గంపు ఏ రీతి ఆనంది ఎవరైను అని నా హరి ఇట్లనియే అప్పుడు ఆ విధంగా ఎవరైతే ఉంటారో వాడే భాగవతులని చెప్పినాడయ్యా మరియు ఈ విధంగా చెప్తాడుగా సర్వసంగ ఫలితం అంటే ఎటువంటి కోరికలు లేకుండా అన్ని త్యాగం చేసి ఓరికానికి తెలకుండా ఆ భగవంతుని ఎప్పుడు తలుచుకుంటే ఉండే మానవునికి ముక్తి అంటే యొక్క తినేతప్పుడు కానీ ముక్తి ప్రదాయం అన్ని రెండు అతనే ఉంటాడంటే భుక్తికి కానీ ముక్తికి కానీ ఆయనే ఉంటాడు అని చెప్పినాడు భగవంతుడు అని ఆ విధంగా చెప్పినాడయ్యా అప్పుడు ఉద్ధవుడు కూడా ధ్యాన మార్గం ఏ రీతి ఉంటుందో దానికి చెప్పవయ్యా అని అన్నప్పుడు మళ్ళీ హరిదేవుడు భగవంతుడు ఏమో చెప్తాను మళ్ళా జంబు ఊరుద్వయము సంధించి నాసాగ్రమున వీక్షణము నిలిపి ప్రాణాయామమున నన్ను హృదయ గదునుగా తలంచి అష్టాదశ ధారణాయోగ సిద్ధులెరింగి అనిమాదులు ప్రధాన సిద్ధులుగా తెలిసి ఇంద్రియములను బంధించి అప్పుడు ఎలా ఉండాలంటే చెప్తాడు భగవంతుడు చెప్తాడు ఆ యొక్క ఉద్యోగికి ఏకాంతం అంటే మనసు అనేది ఏకాంతంగా నిశ్చలమైన మనసులు పెట్టుకోవాలా ఈ యొక్క రెండు పద్మావంటి చేతులు ఉంటాయి కదా రెండు మాల ఊరులు అంటే పెట్టుకొని నువ్వు చెప్పిందే అంటా నేను ఆ విధంగా నాసాక వీక్షణ అంటే మన చూపు ఎలా ఉండాలా చక్కగా చూడాలి లంబకోణంలో అంటే నిటారుగా చక్కగా పద్మాసనం బాగా కూర్చొని చేతులు తొలగ పెట్టుకొని ఈ యొక్క చూపు ఈ యొక్క ముక్కుకు చక్కగా భూకటిలో నుంచి చక్కగా చూసుకుంటా ఉండి ఆ విధంగా ఉండి ప్రాణాయామమున అంటే యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ విధంగా పీల్చుకుంటామో అవి హృదయంలోనే పెట్టుకొని అష్టాదశ ధారణ అంటే 8 రకాలుగా ధారణ చేసుకుంటా సిద్ధులు తెలిసాయి అదంతా ఆ విధంగా తెలిసి అందులో అనిమానాలు అంటే ఈ యొక్క అనిమానాదులు అంటే ఈ యొక్క అవి అనేది 8 పదవి ఉన్నాయి